అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ దృష్టి సారించింది. కిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు క్షేత్రస్థాయి సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 2014 నుండి పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను సేకరిస్తూ గ్రామం నుండి పార్లమెంటు స్థాయి వరకు కమిటీల ఏర్పాట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పదవుల్లో అవకాశం కల్పిస్తామని పరిశీలకులు తెలిపారు. ఈ దరఖాస్తులను కేంద్ర కార్యాలయం పరిశీలిస్తుందని, తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్దేనని స్పష్టం చేశారు. సేనా పార్టీ మా నాయకులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం రావడం జరిగింది. ఇక్కడికి రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ ఒక నిర్మాణ క్రమంలో గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి నుంచి కూడా గ్రామము, మండలము, నియోజకవర్గము, పార్లమెంట్ వరకు కూడా జనసేన పార్టీ యొక్క నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ఈ 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో, ఆ తర్వాత కూడా పార్టీ బలోపేతం చేయడానికి ఎవరైతే కష్టపడ్డారో, గ్రామాలు అయితే ఏమి, మండలాల్లో అయితే ఏమి, టౌన్స్లో అయితే ఏమి, లేదు ఈ మొత్తం పార్లమెంట్ స్థాయి నాయకులైతేమి, అటువంటి నాయకులందరినీ కూడా కలిసి ఎంతమంది వీలైతే ఇన్ని నియోజకవర్గాలు, ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో, ఈ 7 నియోజకవర్గాల్లోని మన జనసేన కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని కలిసి వాళ్ళ ఆకాంక్షలను తెలుసుకొని